హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పేరుకుపోయిన పెన్షనర్ల ఆర్థిక బకాయిల గురించి సగటు పెన్షనర్ ఆవేదన, సీఎంకు లేఖ, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల ఆవేదన, పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వ హామీలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తమ దీర్ఘకాలిక సమస్యలను సత్వరం పరిష్కరించాలని, లేని పక్షంలో జూన్ తర్వాత ప్రతిపక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. నిరాహార దీక్షలు, సమ్మె వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సున్నితమైన విషయంగా పరిణమించింది. ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడి ఉందా అనే ప్రశ్నకు అవును ఉంది అనే నిర్వివాద సమాధానమే ఉంది. సో, ఉద్యోగుల విస్తృతి మరియు ఆర్థిక గణాంకాలు. రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందిస్తున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా ఉంటున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.21 లక్షల మంది అంటే 9,21,000 మంది ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ప్రతి నెలా చెల్లించాల్సిన జీతభత్యాలు అక్షరాల 4,539 కోట్లు. ఇది ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన భారం అయినప్పటికీ ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన తప్పనిసరి వ్యయం. మరి పేరుకుపోయిన బకాయిలు, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాలు సుదీర్ఘ కాలంగా అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా మెడికల్ రియంబర్స్‌మెంట్. ఈ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడము. అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్, కమ్యుటేషన్, సరెండర్ లీవ్ వంటివి సకాలంలో అందకపోవడము. నూతన పీఆర్సీ సిఫార్సుల అమలు మరియు వాటికి సంబంధించిన ఏరియర్స్ చెల్లింపుల్లో జాప్యం. ఇక 5 విడతల డీఏలు ఇంకా ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ కలిపి 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్య పేరుకుపోయి ఉంటాయని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ బకాయిల సంగతి తేల్చండి, లేకపోతే ప్రభుత్వానికి సహకరించేది లేదనే డిమాండ్‌తో వారు ప్రభుత్వానికి జూన్ 9 వరకు గడువు విధించారు గతంలో. కానీ అది నెరవేరలేదు. ప్రస్తుతం ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందిస్తూ కొత్తగా రిటైర్ అయ్యే వారికి చెల్లింపులు వెంటనే జరుగుతాయి. అయితే పెండింగ్‌లో ఉన్న బకాయిలు రానున్న 12 నెలల్లో దశల వారీగా మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనతో ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందలేదు. తక్షణ పరిష్కారం కావాలని పట్టుబడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఒక రిటైర్ అయిన ఉద్యోగి పెన్షనర్ యొక్క ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ అండి. ఈ పరిస్థితిలో ఒక రిటైర్ ఉద్యోగి తన ఆవేదనను ముఖ్యమంత్రికి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఉద్యోగుల వాస్తవ కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ లేఖలోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నేను గత మే నెలలో పదవీ విరమణ చేశాను. ఇప్పటివరకు నా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్ గ్రాట్యుటీ 40%, పెన్షన్ కమ్యుటేషన్ 40% అమౌంటు, అలాగే 10 నెలల సరెండర్ లీవ్ అమౌంటు ఒక్క రూపాయి కూడా నాకు అందలేదు. ఇవన్నీ నా కష్టార్జితం, నా హక్కు. నేనేమైనా ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చమని అడిగానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమని అడిగానా? ఉచితంగా పెన్షన్ కావాలని అడిగానా? నా ఇంటికి ఉచిత కరెంటు బిల్లు కట్టమన్నానా? ఎక్కువ గ్యాస్ రేటు సిలిండర్ తక్కువ కావాలని అడిగానా? నా భూమిని పండించడానికి ఎకరానికి రూ. 15,000 కావాలని అడిగానా? నా పొలానికి ఉచిత కరెంటు కావాలని అడిగానా? ఉచితంగా గొర్రెలు, మేకలు, పందులు, బర్రెలు కావాలని అడిగానా? వీటిలో ఏది నాకు ఉచితంగా ఇవ్వమని నేను అడగలేదు. నేను నిజాయితీగా పన్నులు కట్టాను. ఎప్పుడూ ఎగవేయలేదు. నా సంపాదన అంతా ప్రభుత్వం లెక్కల్లోనే ఉంది. నా పిల్లలకు ఎలాంటి స్కాలర్‌షిప్‌లు రాలేదు. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకుంటున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. నేను నా కొడుక్కి సైకిల్‌లో వెళ్లి ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు కడితే నాతో పాటు కారులో వచ్చిన వ్యక్తి తెల్ల రేషన్ కార్డు ఉండటం వల్ల ఫీజు కట్టలేదు. చివరికి సొంత ఇల్లు కట్టుకుందామన్నా, అరెకరం పొలం కొందామన్నా డబ్బులు లేవు. నేను రాత్రింబవళ్ళు కష్టపడి డ్యూటీలు చేశాను. నా జీవితంలో సగం రాత్రులు ఆఫీస్‌లోనే రాత్రి డ్యూటీలోనే గడిచిపోయాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేశాను. జీవితమంతా కష్టపడి దాచుకున్న నా జీపీఎఫ్ డబ్బులు కూడా నాకు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నిజంగా ఎంతమంది ఉచితాలకు అర్హులో తేల్చండి. వారిలో ఎంతైనా అర్హులు ఉంటే వారికి ఎంతైనా ఇచ్చుకోండి. మేము వద్దనం. దయచేసి మాకు హక్కుగా రావాల్సినవి మాకు ఇప్పించండి.
మేము మేము కూడా ఓట్లు వేశాము. మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి. మమ్మల్ని పనికిరాని ప్రభుత్వ బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి. రిటైర్ అని అంటూ రిటైర్ కాబోయే ఉద్యోగులారా మీరు కూడా ఆలోచించండి. ఈ లేఖలోని ప్రతి అక్షరం పదవీ విరమణ వయసులో ప్రశాంతంగా జీవించాల్సిన ఒక ఉద్యోగి నిస్సహాయతను, ఆవేదనను తెలియజేస్తోంది. మేము అడుగుతున్నది మీ సొమ్ము కాదు మా సొమ్ము. మేము కష్టపడి దాచుకున్న సొమ్మే మాకివ్వండి అని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక తక్షణం పరిష్కారం అయితే అవసరమండి. ఇలాంటి సందర్భంలో ఉద్యోగుల సమస్యలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాకుండా నైతికపరమైనవి కూడా. ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను, బకాయిలను సత్వరం పరిష్కరించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపాలి. లేని పక్షంలో ఉద్యోగుల ఆందోళనలు తీవ్రతరమైతే ప్రజాసేవలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లుతుంది. చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనడం ఇరు పక్షాలకు శ్రేయస్కరమనైతే తెలుస్తోందనమాట. సో, ప్రభుత్వము ఈ యొక్క వృద్ధులు ఎవరైతే రిటైర్ అయ్యి ఉంటారో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ సకాలంలో చెల్లించే బాధ్యతను నెరవేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీనికి సంబంధించి కొంతమంది మన మిత్రులు ఈ విధంగా కామెంట్ చేశారండి. సో, నాకు 63 ఇయర్స్ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. నాకు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇప్పించండి, సహాయపడండి అని అయితే అడుగుతున్నారు. మరొకరు ఇక్కడ బాధపడేది చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులు. వీరు 80% వరకు ఉంటారు. వీరు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరికి ఏ ప్రభుత్వ పథకాలు వర్తించవు. కోట్ల డబ్బులున్న ఎంతోమంది ఫ్రీగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. సో, ప్రభుత్వం ఒకసారి దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల వల్లనే సార్ గెలిచింది అంటున్నారు. సో, ఉద్యోగుల మద్దతు వల్లనే ప్రభుత్వము ఆహ్, అధికారంలోకి రావటానికి కూడా మూల కారణమని చెప్పవచ్చు. ఇక ఎలక్షన్స్ ముందు నేను గ్యారంటీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరొకరు నేను 2 సంవత్సరాల కింద సరెండర్ లీవ్ పెట్టుకున్నాను. 2 సంవత్సరాలయింది. ఇంతవరకు రాలేదు. సో, నా భార్యకు పక్షవాతం. ఇప్పుడు ఆమె చనిపోయి 1 సంవత్సరం. హాస్పిటల్ ఖర్చులు రాలేదు. ఎటువంటి ఖర్చులు రాలేదు. సో, ఏవి డబ్బులు అందలేదు. సో, ప్రభుత్వము చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు. సో, మనకు ఈ విధంగా బాధపడుతున్నటువంటి ఈ యొక్క సమస్యతో ఏదైతే బాధపడుతున్నారో పెన్షనర్స్ ఒక్కరు, ఇద్దరు కాదండి. సుమారుగా కొన్ని వేలల్లో అయితే ఉన్నారనమాట. సో, వీరందరికీ మరి ప్రభుత్వము న్యాయం చేయాలి. సో, సకాలంలో స్పందించాలి. సో, ఇటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరొకరు నాకు 2,00,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ రావాలి. 1 ఇయర్ అయినా రాలేదని అంటున్నారు. సో, బయట వడ్డీకి తెచ్చుకుంటే ఆ అప్పు డబల్ అయి కూర్చుంటుంది. సో, అది కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో, ఈ విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరికీ కూడా జీతాలు డబల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి. కానీ సామాన్య ఉద్యోగులకు మాత్రము ఎటువంటి సహకారం అందక నిస్సహాయ స్థితిలో ముఖ్యంగా పెన్షనర్లు ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఈ విధంగా లేఖ రాసారంటేనే ప్రభుత్వము ఆ మాత్రం ఇంకా అర్థం చేసుకొని సో, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క చెల్లింపులు 2 రాష్ట్రాల్లోనూ సో, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విధంగా ఒక రాష్ట్రమే అని కాదండి. 2 రాష్ట్రాల్లోనూ ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు వారి కోసం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది అనే చెప్పాలి.